హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫేమస్ టెంపుల్స్లో దీన్ని ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారండి. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అండి. హాట్ పొంగల్ అని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కడాయి తీసుకుని ఇందులోకి 1/2 కప్ పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. 1 కప్ రైస్కి 1/2 కప్ పెసరపప్పు, 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, దాన్ని నీట్గా వాష్ చేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని, ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి వేసుకుని కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుని బియ్యం ఉడికే వరకు ఉడికించుకోవాలి. దీన్ని కడాయిలోనే కాకుండా ప్రెషర్ కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చండి. ఇలా బియ్యం ఉడికాక ఒక కడాయి తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, మిరియాలు, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల మన కట్టె పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై అయ్యాక వీటన్నింటినీ ఉడుకుతున్న పొంగల్లోకి వేసుకుని కలుపుకోవాలి. దీన్ని మనం దేవుడికి నైవేద్యంగానే కాక బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చండి. అంతే అండి, కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. మీరు కూడా కట్టె పొంగల్ని ఈ విధంగా తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.